హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని కలాం విత్ చిల్డ్రన్ ఈ చాప్టర్లో పేపర్ బోట్స్ పోయం గురించి నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, చూడండి. ఈ పేపర్ బోట్స్ పోయంని రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. మొదట ఆయన గురించి నేర్చుకుందాం. అబౌట్ ద పోయెట్. కవి పరిచయం. రవీంద్రనాథ్ ఠాగూర్ వాజ్ ఏ బెంగాలీ పోయెట్. ఆయన బెంగాల్కు చెందిన ఒక కవి. పోయెట్ అంటే కవి. షార్ట్ స్టోరీ రైటర్. షార్ట్ అంటే చిన్న, స్టోరీ రైటర్, కొన్ని చిన్న చిన్న కథలు కూడా ఆయన రాశారు. సాంగ్ కంపోజర్, ఆయన కొన్ని గేయాలు, పాటలు కూడా రాశారు. ప్లే రైటర్, ఆయన కొన్ని నాటకాలు కూడా రాశారు. ఆయన నాటకకర్త కూడా. ఎస్సేయిస్ట్, వ్యాసకర్త, వ్యాసాలు కూడా కొన్ని రాశారు. అండ్ పెయింటర్, ఆయన పెయింటింగ్ కూడా వేస్తారు. హీ వాజ్ బోర్న్ ఆన్ 7th May 1861, కలకత్తా, నౌ కోల్కతా, ఇండియా. డైడ్ 7th August 1941, కలకత్తా. ఆయన 7వ తేదీ మే నెల 1861 సంవత్సరంలో ఇప్పుడు కోల్కతా అని పిలువబడుతున్న కలకత్తాలో జన్మించారు. అప్పట్లో దాన్ని కలకత్తా అనేవారు, ఇప్పుడు కోల్కతా అంటున్నారు. అక్కడ 7th May 1861లో ఆయన జన్మించారు. అలాగే 7th August 1941లో ఆయన అదే కలకత్తాలోనే చనిపోయారు. He is generally regarded as the outstanding creative artist of early 20th century India. ఇండియాలో 20వ శతాబ్దానికి చెందిన కొంతమంది సృజనాత్మకమైన ఆర్టిస్టుల్లో ఆయన కూడా ఒకరిగా పరిగణించేవారు. In 1913, he became the first non-European to receive the Nobel Prize for Literature. 1913లో ఆయన మొట్టమొదటి నాన్ యూరోపియన్, యూరోప్ ఖండానికి చెందని మొట్టమొదటి వ్యక్తి. ఏంలో? లిటరేచర్లో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి నాన్ యూరోపియన్. అది లిటరేచర్కి అంటే సాహిత్యానికి. సాహిత్యంలో ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. మొట్టమొదటగా యూరోప్ ఖండానికి చెందని నోబెల్ గ్రహీత, లిటరేచర్లో నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. కవి గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు పోయం ఒకసారి చదివి అర్థం నేర్చుకుందాం. డే బై డే ఐ ఫ్లోట్ మై పేపర్ బోట్స్, వన్ బై వన్ డౌన్ ద రన్నింగ్ స్ట్రీమ్. డే బై డే, ప్రతిరోజు, రోజు రోజు, ప్రతిరోజు. ఐ ఫ్లోట్ మై పేపర్ బోట్స్, నేను నా పేపర్ బోట్స్ని వదిలేస్తాను, నీళ్ళల్లో తేలాడేలా వదిలేస్తాను. వన్ బై వన్ డౌన్ ద రన్నింగ్ స్ట్రీమ్, ఒక్కొక్కటిగా. వన్ బై వన్, ఒక్కొక్కటిగా. డౌన్ ద రన్నింగ్ స్ట్రీమ్, ఆ పారే కాలువలో నేను వదులుతాను పేపర్ బోట్స్ని. ఇన్ బిగ్ బ్లాక్ లెటర్స్ ఐ రైట్ మై నేమ్ ఆన్ దెమ్. పెద్ద పెద్ద నల్ల అక్షరాల్లో. ఇన్ బిగ్ బ్లాక్ లెటర్స్, పెద్ద పెద్ద నల్ల అక్షరాలలో. ఐ రైట్ మై నేమ్ ఆన్ దెమ్, నేను నా పేరు ఆ పేపర్ బోట్స్ మీద రాస్తాను. అండ్ ద నేమ్ ఆఫ్ ద విలేజ్ వేర్ ఐ లివ్. అండ్ ద నేమ్ ఆఫ్ ద విలేజ్, అలాగే నేను నివసిస్తున్న ఊరి పేరు. వేర్ ఐ లివ్, నేను ఎక్కడైతే నివసిస్తున్నానో ఆ ఊరి పేరు కూడా రాస్తాను. నా పేరు, ఊరి పేరు పెద్ద పెద్ద నల్ల అక్షరాల్లో రాస్తాను ఆ బోర్డ్స్ మీద. ఐ హోప్ దట్ సమ్వన్ ఇన్ సమ్ స్ట్రేంజ్ ల్యాండ్ విల్ ఫైండ్ దెమ్ అండ్ నో హూ ఐ యామ్. ఐ హోప్, నేను ఆశిస్తున్నాను. ఏమని? సమ్వన్ ఇన్ సమ్ స్ట్రేంజ్ ల్యాండ్, నాకు తెలియని ఒక కొత్త ప్రదేశంలో ఎవరైనా ఒకరు విల్ ఫైండ్ దెమ్, వాటిని కనిపెడతారు, ఆ పేపర్ బోట్స్ని కనిపెడతారు. అండ్ నో హూ ఐ యామ్,
అలాగే వాళ్ళు నేనెవరో తెలుసుకుంటారు. అందుకే ఆ బోర్డ్స్ మీద నేను నా పేరుని, నా ఊరి పేరుని పెద్ద పెద్ద అక్షరాల్లో రాస్తున్నాను. I load my little boats with showy flowers. I load my little boats with showy flowers from our garden and hope that these blooms of the dawn will be carried safely to land in the night. I load my little boats. నా చిన్న చిన్న పడవల్ని నేను నింపుతాను వేటితో? విత్ షీలీ ఫ్లవర్స్. షీలీ ఫ్లవర్స్తో నింపుతాను. ఫ్రమ్ అవర్ గార్డెన్, మా తోటలోంచి, మా దగ్గర ఉన్న తోటలోంచి షీలీ ఫ్లవర్స్ తెచ్చి ఈ పడవలన్నిటిని నేను నింపుతాను. అండ్ హోప్ దట్, నేను ఆశిస్తున్నాను ఏమని? దీస్ బ్లూమ్స్ ఆఫ్ ద డాన్, ఉదయాన్నే వికసించే ఈ పరిమళాల పువ్వులు విల్ బి క్యారీడ్ సేఫ్లీ, క్షేమంగా చేరతాయి అని. టు ల్యాండ్ ఇన్ ద నైట్, అవి ఒక ప్రదేశానికి సేఫ్గా చేరతాయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారు. మనకి కవితలు ఇవన్నీ కూడా ఒక్క నిగూఢ అర్థంతో కవులు రాస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పేపర్ బోట్స్ అనే కవితలో, పోయంలో ఉన్న నిగూఢ అర్థం ఏంటో మనం ఒకసారి చూద్దాం. డే బై డే ఐ ఫ్లోట్ మై పేపర్ బోట్స్ వన్ బై వన్ డౌన్ ద రన్నింగ్ స్ట్రీమ్. ఏ రోజుకి ఆ రోజు నేను పేపర్ బోట్స్ని ఒక్కొక్కటిగా పారుతున్న కాలువలో వదులుతాను. ఇక్కడ కవి ఏం చెప్తున్నాడు అంటే, నేను నా ఊహల్ని, నా ఆలోచనల్ని ప్రతిరోజు అందరికీ తెలిసేలాగా ప్రకటిస్తూ ఉంటాను. నేను నా ఆలోచనలని అందరికీ తెలిసేలాగా ప్రకటిస్తూ ఉంటాను. ఇన్ బిగ్ బ్లాక్ లెటర్స్ ఐ రైట్ మై నేమ్ ఆన్ దెమ్ అండ్ ద నేమ్ ఆఫ్ ద విలేజ్ వేర్ ఐ లివ్. పెద్ద పెద్ద నల్ల అక్షరాలలో నేను నా పేరు, నా ఊరి పేరు రాస్తాను. అంటే ఇక్కడ కవి చెప్తున్న అర్థం ఏంటంటే, నేను నా ఆలోచనల్ని అందరికీ పంచుకున్నప్పుడు వాళ్ళు నేను ఎవరు, నేను ఎక్కడి వాడిని అన్నది గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. అందుకే నేను నా అస్తిత్వాన్ని తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. ఐ హోప్ దట్ someone in some strange land will find them and know who I am. నేను ఆ పేపర్ బోట్స్ ఎక్కడో దూరంగా ఉన్న ఎవరో ఒకరికి చేరాలి అని, వాళ్ళు నేనెవరో తెలుసుకోవాలి అని కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ కవి యొక్క ఆలోచనలు చాలా దూరం, ఎక్కడో ఉన్న వాళ్ళందరికీ కూడా చేరాలి, వాళ్ళందరికీ నేనెవరో తెలియాలి అని నేను కోరుకుంటున్నాను అన్నట్టుగా కవి చెప్తూ ఉన్నాడు. ఐ లోడ్ మై లిటిల్ బోట్స్ విత్ షీలీ ఫ్లవర్స్ ఫ్రమ్ అవర్ గార్డెన్. షీలీ ఫ్లవర్స్ని సువాసనలకి, పరిమళాలకి గుర్తుగాను, అలాగే హోప్, ఆశావాద దృక్పథానికి, ఆశించడానికి, ఏదైనా మంచి జరగాలని ఆశించడానికి షీలీ ఫ్లవర్స్ని గుర్తుగా ఉపయోగిస్తారు. అంటే ఇక్కడ చెప్తున్నది, నేను ఈ ఆలోచనల్ని మంచి జరగాలి, నాకు మంచి పేరు రావాలి, నేనంటే అందరికీ తెలియాలి అన్న ఆశావాద దృక్పథంతో నేను ఈ పేపర్ బోట్స్ని వదులుతున్నాను అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. అండ్ హోప్ దట్ దీస్ బ్లూమ్స్ ఆఫ్ ద డాన్ విల్ బి క్యారీడ్ సేఫ్లీ టు ల్యాండ్ ఇన్ ద నైట్. ఈ బ్లూమ్స్ ఆఫ్ ద డాన్, డాన్ అంటే తెల్లవారుజామున కదా. బ్లూమ్స్ ఆఫ్ ద డాన్, తెల్లవారి వికసించే ఈ పువ్వులు ల్యాండ్ ఇన్ ద నైట్, ఎక్కడో ఎవరికీ తెలియని సుదూర తీరాల్లో, ఎక్కడో ఉన్న ల్యాండ్కి అంటే ఎక్కడెక్కడో ఉన్న ప్రదేశాలకి సేఫ్గా చేరాలి. అంటే నా ఆలోచనలు ఎక్కడెక్కడికో చేరాలి, నా ఆలోచనల్లోని మంచి విషయాలు అందరూ తెలుసుకోవాలి, నేనెవరో అందరూ తెలుసుకోవాలి అని చెప్పేసి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కోరుకుంటూ ఉన్నారు అని ఈ పోయంకి ఉన్న సారాంశం. ఈ గ్లాసరీ నేర్చుకోండి, సరేనా? ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చాడు చూడండి.
ఈ స్టేట్మెంట్ చదివి మీరు ట్రూ ఆర్ ఫాల్స్, తప్ప కరెక్టా అన్నది మీరు ఇక్కడ రాయాలి. రాయండి. రాశారు కదా, ఇప్పుడు ఒకసారి చూద్దాము. ద పోయెట్ ఫ్లోట్స్ హిస్ పేపర్ బోట్స్ ఇన్ ఏ స్మాల్ స్ట్రీమ్. కవి ఆ చిన్న చిన్న పడవల్ని ఒక చిన్న కాలువలో వదులుతాడు, చిన్న కాలువలో తేలాడేలా వదులుతాడు. ఇది ట్రూనా ఫాల్సా? ట్రూ కదా. ద పోయెట్ లివ్స్ ఇన్ ఏ టౌన్. ఆ పోయెట్ ఒక టౌన్లో నివసిస్తాడు. ట్రూ ఫాల్సా? ఫాల్స్ కదా. ఆ పోయెట్ ఒక విలేజ్లో నివసిస్తున్నాడు. ద పోయెట్ వాంట్స్ సమ్వన్ టు నో హూ హీ ఈజ్. ద పోయెట్ వాంట్స్, ఆ పోయెట్ ఆ కవి కోరుకుంటున్నాడు ఏమని? సమ్వన్ టు నో, ఎవరికైనా తెలియాలి అని, ఎవరైనా తెలుసుకోవాలి అని. ఏమని? హూ హీ ఈజ్, ఆ కవి ఎవరనేది ఎవరికైనా తెలియాలి అని చెప్పేసి ఆ కవి కోరుకుంటున్నాడు. కరెక్ట్ కదా, కాబట్టి ట్రూ. ద పోయెట్ లోడ్స్ జాస్మిన్ ఫ్లవర్స్ ఇన్ ద బోట్స్. ఆ పోయెట్ మల్లె పువ్వుల్ని, జాస్మిన్ ఫ్లవర్స్ ని బోట్స్ లో ఉంచుతున్నాడు. లేదు కదా, తప్పు, ఫాల్స్. ద షీలీ ఫ్లవర్ బ్లూమ్స్ ఇన్ ద ఈవినింగ్. ఆ షీలీ ఫ్లవరు సాయంకాలం వికసిస్తుంది. కరెక్టా? తప్పు కదా. షీలీ ఫ్లవర్ని కవి బ్లూమ్స్ ఆఫ్ ద డాన్ అని వర్ణించాడు, అంటే తెల్లవారుజామున వికసించే పువ్వులు అని కదా, అంటే ఈవినింగ్ కాదు అది వికసించేది. ఇది తప్పు. నెక్స్ట్ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి చూడండి. ఈ ప్రశ్నలకి మీరు ఆన్సర్స్ సొంతంగా చెప్పండి. చేశారు కదా. ఇప్పుడు మీకు యాక్టివిటీ 13లో ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంది. ప్రిపేర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పేపర్ బోర్డ్స్ అండ్ డిస్ప్లే దెమ్ ఇన్ యువర్ క్లాస్. మీరు కొన్ని రకరకాల పేపర్ పడవలు తయారు చేసి, పేపర్తో రకరకాలుగా పడవలు తయారు చేసి వాటిని మీ క్లాస్లో అందరికీ ప్రదర్శించండి. సరేనా? ఇది మీరు చేయాల్సిన ప్రాజెక్ట్ వర్క్. తర్వాత ఇక్కడ కొన్ని హూ యామ్ ఐ, నేనెవరిని అని చెప్పి కొన్ని రిడిల్స్ ఉన్నాయి, పొడుపు కథలు. మీకు తెలుసు కదా, పొడుపు కథలు అంటే మీకు ఇష్టమే కదా. ఇక్కడ కొన్ని హూ యామ్ ఐ రిడిల్స్ ఉన్నాయి. నేనెవరిని చెప్పుకోండి అని కొన్ని పొడుపు కథలు ఉన్నాయి. అవేంటో చూసి వాటికి సమాధానాలు చెప్దామా? ఐ హ్యావ్ నో ఫీట్, నో హ్యాండ్స్, నో వింగ్స్, బట్ ఐ క్లైంబ్ టు ద స్కై. హూ యామ్ ఐ? నాకు కాళ్ళు లేవు. ఐ హ్యావ్ నో ఫీట్, నాకు కాళ్ళు లేవు. నో హ్యాండ్స్, చేతులు లేవు. నో వింగ్స్, రెక్కలు లేవు. బట్ కానీ ఐ క్లైంబ్ టు ద స్కై, నేను ఆకాశానికి ఎక్కగలను. హూ యామ్ ఐ? నేనెవరిని? చెప్పండి. రైట్, క్లౌడ్, మేఘం కదా. మేఘాలకి కాళ్ళుండవు, చేతులుండవు, రెక్కలుండవు, కానీ అదే ఆకాశానికి ఎగురుతుంది. ఐ హ్యావ్ 2 హ్యాండ్స్ బట్ ఐ కాంట్ క్లాప్. హూ యామ్ ఐ? ఐ హ్యావ్ 2 హ్యాండ్స్, నాకు 2 చేతులున్నాయి. బట్ ఐ క్యాంట్ క్లాప్, నేను చప్పట్లు కొట్టలేను. నాకు 2 చేతులున్నాయి కానీ చప్పట్లు కొట్టలేను. హూ యామ్ ఐ? నేనెవరిని? చెప్పండి. రైట్, క్లాక్, గడియారానికి 2 ముళ్ళులు ఉంటాయి కానీ అది చప్పట్లు కొట్టలేదు. ఐ ఆమ్ వైట్ వెన్ యూ యూజ్ మీ అండ్ బ్లాక్ వెన్ ఐ ఆమ్ క్లీన్. హూ యామ్ ఐ? ఐ ఆమ్ వైట్ వెన్ యూ యూజ్ మీ, నన్ను మీరు ఎప్పుడైతే వాడతారో అప్పుడు నేను తెల్లగా ఉంటాను. అండ్ బ్లాక్ వెన్ ఐ ఆమ్ క్లీన్, నేను శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను. నేనెవరిని? చెప్పండి.
బ్లాక్ బోర్డ్ కదా, మనం వాడుతున్నప్పుడు తెల్లగా దాని మీద రాస్తాము, దాన్ని మొత్తం క్లీన్ చేస్తే అది నల్లగా ఉంటుంది.